సార్ యాక్చువల్లీ ఇప్పుడు రీ రిలీజ్ అనేవి ట్రెండ్ నడుస్తుంది యాక్చువల్లీ అందరికీ ఎంతో ఇష్టమైన సినిమా రెడీ. సో రీ రిలీజ్ ఇంకా టైం ఉంది కాబట్టి దాంట్లో ఒక చిన్న సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మీ పర్మిషన్ తోని, విత్ పర్మిషన్. రెడీ? ఓకే, లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. ఎందుకమ్మా అంత డల్ గా ఉన్నావు? రెండు ఫ్యామిలీలు కలవడం వల్ల మధ్యలో నలిగిపోయిన వ్యక్తిని సార్ నేను. ఏ ఫ్యామిలీస్ కలిసాయి? ఆ నలిపేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడున్న వాళ్ళల్లో ఒక్కరి వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎవరు అతను? ఇంకెవరు, మన చందు అలియాస్ రాంపోత్నేని గారు. ఆయన ఏం చేశారు? పిలక కట్ చేశాడు. పెద్దినాయుడు చిట్టినాయుడు అనే రెండు ఫ్యామిలీని కలిపేశారు. వాళ్ళు కోపంతో ప్రేమతో నన్ను నలిపేస్తున్నారు సార్. ఏమైందో చెప్పవయ్యా సరిగ్గా. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా చందు? నేను పులిని. వింటున్నావా చందు? నువ్వు చేసిన పని వల్ల ఇదంతా. నాయనా పులి. అమ్మో వచ్చేస్తున్నా. నాయనా పులి, ఈ మిల్క్ తాగరా. థ్యాంక్ యూ తాతగారు. నాయనా పులి, ఈ రోజు మిల్క్ తాగరా. తాతగారు ఇది కడుపు అనుకుంటున్నారా లేకపోతే కూకట్పల్లి ట్యాంకర్ అనుకుంటున్నారా అన్ని పొట్టలో పోవడానికి? అబ్బో ఏమిరా పెద్ద తాతగా ఎదురు సమాధానం చెప్తున్నావు ఏమి నువ్వు? అదిగా తాతగారు. ఏమిరా చిన్న తాత కాపుని తెప్పిస్తావు నువ్వు? ఏల్రా మూర్తి, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఆడు కూర్చొని ఏం చూస్తాండావు? లెక్కలు చూడ్డానికి రావా ఏంది? ఏరా మూర్తి ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. వంగరా. వద్దు బాబు, అల్లుడున్నాడు. పొంగరా తాయ్. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుందయ్యా. ఆ పులిగాడు ఒక్కటి తెచ్చుకున్నాను తాత అంటే ఏళ్ళరా మన మూర్తి ఉన్నాడని చెప్పిన. ఓహో అలా చెప్పారా అయ్యా? ఎంతకీ మన డల్లాస్ నాగేశ్వరరావు చికాగో సుబ్బారావు ఏం చేస్తా ఉన్నారు? అదిగోండి సార్, డల్లాస్ నాగేశ్వరం చికాగో సుబ్బారావు అక్కడ ఉన్నారు సార్. అదిగోండి మాకు ఇచ్చారు ఆ పాత్ర. సరే ఇక నువ్వు పో. అసలే మా పులిగాడు అన్నం తినే టైం ఏనాది? నీ దిష్టి కళ్ళు పడ్డాయి అనుకో, పిల్లడికి తినేది కూడా అరగదు. ఈ ముగ్గురికే తగలాలయ్యా దిష్టి. స్కూల్ ఫీజు కట్టాలి, ఓ 10,000 ఇస్తారా? అమ్మా పక్కన పెద్ద తాతను పెట్టుకొని చిన్న తాతను అడుగుతావిరా నువ్వు? ఓకే తాతగారు మీరే ఇవ్వండి. అమ్మా ఎందుకు కొట్టారు తాతగారు? ఆ ఎదురుగానే మా అన్న పెదినాయుడి దగ్గర డబ్బులు అడుగుతావేమిరా? ఇదిగో నేను ఇస్తాను, తీసుకో. తీసుకో అబ్బి. రే పులి, చిన్న తాత ఇచ్చిన డబ్బులు ఇవ్వరా? చీటినాయుడు పులిగాడు నాకు మాత్రం మనవడు కదా ఏంది? నేను కడతాను, నువ్వు పట్టు. రే పులి, పెద్దది ఇచ్చిన డబ్బులు ఇటు ఇవ్వరా? పులిగాడు నాకు మనవడు కాదా ఏంది? ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు, వాడు స్కూల్ ఫీజు నేను కడతానులే గాని. రే పులి, స్కూల్ ఫీజు కట్టుకో వెళ్ళి. చూసావా చందు, ఇది నా పరిస్థితి. ఇక్కడ ఉంటే నన్ను చంపేసేలా ఉన్నారు. నేను బయటికి వెళ్ళిపోతా. సినిమాకి వెళ్తా. సినిమాకి. రే పులి, యాడికి రా పోతాండావు? మన చందు యాక్టింగ్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి వెళ్తున్నా తాతగారు. అమ్మా ఎందుకు కొట్టారు తాతగారు? అబ్బా నీళ్ళు కొట్టాలా నరకాలా? మన చందు బాబు చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి ఒక్కడే పోతావేమిరా? మన ఇక్కడ ఉన్న మన ఫ్యామిలీ మొత్తం పోదాం పదండి. చూసావా చందు, ఇక్కడ కూడా నాకు ప్రశాంతత లేదు. సర్లే సినిమాలో కలుద్దాం. ఎరగొట్టేశారు. అసలు నేనేదో రీక్రియేషన్ అనుకున్నాను, సీక్వెల్ లా చేశారు మాట. యాక్చువల్లీ మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ నాకైతే మటుకి. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చందు ఎలా ఉంది నాన్న? అదిరిపోయింది. ఫస్ట్ అందరూ కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీరిద్దరు ట్విన్సా? బ్రదర్స్ అండి. ట్విన్స్ లాగా ఉన్నారు. ఫెంటాస్టిక్. అసలు స్లాంగ్ పట్టుకోవడం కానీ అది కానీ అసలు ఎక్సలెంట్. అసలు Thank you. అసలు భయం లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఎక్సలెంట్. నాన్న చందు నెక్స్ట్ టైం కొంచెం గట్టిగా కొడితే ఇంకా న్యాచురల్ గా ఉంటుంది. చికాగో సుబ్బారావు గారు, డల్లాస్ నాగేశ్వరరావు గారు ఒకసారి ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. ఎలాగో వీళ్ళందరూ ఉన్నారు, నా అల్లుడు చందు కూడా ఇక్కడ ఉన్నాడు. అందరం కలిపి ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది కదా మ్యాటర్ అని చెప్పాను నేను.
మా అల్లుడు చందు కోసం సరిగంపాలోని మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నారంట. అందరికీ ఇష్టం బంగారం, బంగారం కన్నా విలువైనది మన రామ్. తెలివి ఉంటే అంటారు స్మార్ట్, మన షోకి వచ్చాడు స్మార్ట్. సరిగమపాలో చూపిస్తాం మేము ఆ సత్తా. ఎనర్జీలో రామ్ ఒక ఒంగోల్ గిత్తా. మనకి సునామీ వచ్చే ముందు కామ్ గా ఉంటుంది, ఆ సునామీని చూస్తే రామ్ లా ఉంటుంది. అందంగా ఉంటుంది చిలక, మేమంతా ఆంధ్ర కింగ్ తాలూకా. వాట్ ఇస్ సూపర్ లవ్ యార్, యాక్చువల్లీ సూపర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మా అందరికి ఒక గ్రూప్ ఫోటో తెస్తే అల్లుడు నేను పక్క పక్కన ఉంటాం. ఆగండి అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. కల్లాస్ నాగేశ్వరరావు గారు అండ్ చికాగో సుబ్బారావు గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మేము క్రియేట్ చేసిన వెంటనే వచ్చారు ఇలా ఇక్కడికి. ఇప్పుడు చెప్పు ఏంటి అది అంటే మీ చేతిలో మైక్ వచ్చాక మూర్తి దా. వస్తున్నానయ్యా. లెక్కలు చూడబెట్టి కదరా, వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉండదే. ఏం లేదు మూర్తి, వంగు. మీరు వాయిస్ చేయండి, నేను అప్పుడు హ్యాపీగా ఉంటాను. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు పితుకుతున్నావు దున్నపోతుకి, దున్నపోత వంగు. Now the man, the lyric writer, is turning him into the athlete, the Olympics, the Saregama. He's going to jump. ఒక హీరో అయ్యండి ఇప్పుడు లిరిక్ రైటర్ గా మారి చూడండి ఎంత డీసెంట్ గా ఉన్నారు. మీరు ఏంటండి స్టంట్లు నాకు అర్థం కావట్లేదు. హీరో అంటే అన్ని చెయ్యాలి బాబు మీకు దండం పెడతాను స్వామి, మీరు వెళ్ళండి. అండ్ కిడ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.